పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ కాలేజీ సమీపంలోని శ్రీ అనంతమ్మ అమ్మవారి గుడి సమీపంలో గల చిన్నబాబు తోటలో ఈ రోజు న్యాయవాదుల అసోసియేషన్ వన సమారాధన బార్ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీ దూలం వెంకట విజయకుమార్ మరియు సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన అడిషనల్ జిల్లా జడ్జి శ్రీ సికిందర్ బాషా, న్యాయమూర్తులు శ్రీమతి సూర్యకిరణశ్రీ, కుమారి అరుంధతి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది హాజరై అందరూ సంతోషంగా ఆడుతూ పాడుతూ వన సమారాధన విజయవంతం చేశారు. 4747 2020 82 82 KVR 4343 80 ఈరోజు తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది అందరం పాల్గొని ఈ కార్తీక వన సమారాధనలో పాల్గొని ఈ అనంతమ్మ తల్లి శ్రీ అనంతమ్మ తల్లి వద్ద అనంత తల్లి గుడి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ పూజా కార్యక్రమంలో రామకృష్ణ దంపతులు మరియు లీలాకృష్ణ దంపతులు పాల్గొన్నారు. మరియు న్యాయమూర్తులు కూడా అనంతమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ తోట శ్రీ చోడగిరి చంద్రబాబు గారి తోటలో గల అనంతమ్మ తల్లి మహిమాన్వితం కలది. ఆ తల్లిని తలుచుకుని 7 వారాలు క్రమం తప్పకుండా వచ్చి పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ యొక్క వన సమారాధన ఇంత దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు కూడా జరగకుండా ఉండటానికి ఆ యొక్క తల్లి ఆశీస్సులే కారణం. అలాగే ఈ తోట ఇచ్చిన చంద్రబాబు గారికి కూడా మా బార్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్తీక వన సమారాధన విశిష్టత ఏంటంటే ప్రకృతి ఒడిలో అందరం కూడా కలిసి భోజనాలు చేయడం వల్ల మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. అదేవిధంగా శివకేశవులు ఇద్దరికి ప్రీతిపాతమైన నెల ఇది. ఈ నెలలో ఇరువురిలో ఎవరిని మనం తలుచుకున్నా కానీ మనకి ఆరోగ్యంతో పాటు మంచి అభివృద్ధి, ఐశ్వర్యం, వృత్తిలో కూడా మంచి నైపుణ్యత కలిగి మన లోకానికి ఏంటి, మనకేంటి, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచి జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.